56లో అప్పటి కలెక్టరు తర్వాత డిఓ గారు మహమ్మద్ అనే కలెక్టర్ గారు 3 లైబ్రరీగా మార్చి ఉస్మానియా సిల్వర్ జూబ్లీ లైబ్రరీగా బాపూజీ వచనాలయాన్ని మార్చడం జరిగింది. రైల్వే స్టేషన్ లైబ్రరీ, తర్వాత పూలాంగ్లో ఉన్నటువంటి లైబ్రరీ, తర్వాత కోట్గల్లీలో ఉన్నటువంటి లైబ్రరీ 3 లైబ్రరీలను కలిపి ఉస్మానియా సిల్వర్ జూబ్లీ లైబ్రరీగా బాపూజీ వచనాలయంకు నామకరణం చేసి దాని యొక్క మెయింటెనెన్స్ ఫ్రీడమ్ ఫైటర్సు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుందనే దాంతో ఈ యొక్క బాపూజీ వచనాలయాన్ని అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత కాలక్రమేణా వ్యాపార వర్గాలు కొంతమంది తమ స్వార్థం కోసము ఆ కమిటీని అందులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ వ్యాపార లావాదేవీలు ఎవరైతే పెట్రోల్ పంపులు ఉన్నాయో వాళ్ళ అనుచరులని కమిటీలో స్థానం కల్పించి మెంబర్షిప్ ఇప్పించారు. ఆ తర్వాత దాని కిరాయిలు, ముందట ఉన్నటువంటి మడిగలు కిరాయిలు అవన్నీ కూడా వాళ్ళ స్వార్జితం కోసము, వాళ్ళ లాభాపేక్ష కోసము వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాంట్లో కమిషన్లు కొడతా ఉన్నారు. దీనిపైన నేను గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఈ 28వ తారీఖు 7వ నెలల జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ ఇచ్చేసి మానవ వనరుల కేంద్రము మర్రి చెన్నారెడ్డి గారి భవనంలో ఫంక్షన్ హాల్లో అప్పుడు నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక లెటర్ని పంపించారు. ఆ లెటర్ ఏమిటి అని అంటే, మీరు స్థానికంగా ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో డివిజనల్ కోఆపరేటివ్ సొసైటీ వారిని అప్రోచ్ కమ్మని, కాబట్టి నిన్న వెళ్ళి రిజిస్ట్రార్ గారికి డివిజనల్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. నేనేమని అంటే, సార్ ఈ యొక్క పాలకవర్గం అనేక అవకతవకలకు పాల్పడుతూ ఉన్నది. 3750 రూపాయలు సభ్యత్వం ఫీజు చేశారు. 11 రూపాయలు ఉన్నటువంటి దాన్ని తర్వాత 1100 చేశారు సాధారణ సభ్యత్వము. అదేవిధంగా శాశ్వత సభ్యత్వం 3750 రూపాయలు చేశారు. కమిటీలో ఎవ్వరు పోటీ చేయకుండా ఎన్నికల్లో 5 ఏళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి పోస్ట్ చేయాలంటే 5 ఏళ్ళు సీనియారిటీ అని రాశారు. తర్వాత మిగతా పదవులకు సంవత్సరం అని రాశారు. ఇది ఇల్లీగలు, ఇది బైలాస్లో లేదు. వీళ్ళు లీగల్గా కాకుండా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ అవకాశం కోసం 2 ఎకరాలు ఉన్నటువంటి ఆ స్థలాన్ని తమ ఆధిపత్యంలో ఉంచుకోవడానికి వీరు చేతనైనంత ప్రయత్నం చేస్తూ ఉన్నారని అప్పుడు కలెక్టర్కు మెమోరాండం ఇయ్యగా కలెక్టర్ గారు రిజిస్ట్రార్ గారికి రాశారు. రిజిస్ట్రార్ గారు లెటర్ ఇచ్చారు, సార్ ఎలాంటి రిజిస్ట్రేషన్ మా వద్ద లేదు, కాబట్టి దీనికి సంబంధించిన ప్రత్యుత్తరాలు కూడా మా వైపు నుంచి జరగలేదు అని. తర్వాత ఈరోజు మానవ హక్కుల కమిషన్ కూడా మీరు సబ్ రిజిస్ట్రార్ని కలిసి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళు చర్యలు తీసుకుంటారంటే నిన్న కలిసాము. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, కలెక్టర్ ఆఫీస్లో మా వద్ద కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ లేదు. మరి ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ లేనిది ఇల్లీగల్గా ఈ ఇన్స్టిట్యూషన్ని ఎట్లా నడుపుతున్నారు? ఆ కిరాయిలు ఎవరి పేరు మీద జమ అవుతున్నాయి? కిరాయిలు కూడా ఒక్కొక్క మడిగి దగ్గర 10,000 నుంచి 14,000 వసూలు చేస్తూ లోపల 1,000 రూపాయలు 1,500 నమోదు చేస్తున్నారు. బినామీ పేర్ల మీద కిరాయిలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ యొక్క అక్రమ కిరాయిలు వసూళ్ళు, కమిషన్లు దొబ్బుతూ తర్వాత స్థలాన్ని కబ్జా చేయడానికి లిక్కర్ దందాలో ప్రావీణ్యులైనటువంటి ఢిల్లీ గారు, దాస్ గారు గతంలో సారా కాంట్రాక్టు ఏజెంట్గా పనిచేశారు. కళ్ళు మామలాలో 2వ డిపోలో ఏజెంట్గా పనిచేశారు. వీరు ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నైపేటకు చెందినటువంటి దాస్ గారు కూడా ఆ స్థలం మీద జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ స్థలాన్ని కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళనీయకుండా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసి మెడికల్ కాలేజీకి అప్పచెప్పాలని మేము కోరుతూ ఉన్నాము. మెడికల్ కాలేజీ విద్యార్థులకు దీన్ని లైబ్రరీగా ఉపయోగించాలంటే ఈ కబ్జాదారులు, ఈ సారా కాంట్రాక్టర్లు, కళ్ళు కాంట్రాక్టర్ల నుంచి దీన్ని బంధ విముక్తి చేయాలి. కాబట్టి తొందరగా బంధ విముక్తి చేసి ఈ పాలక వర్గాన్ని రద్దు చేయాలని చెప్పేసి నిన్న సబ్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ గారిని కోరడం జరిగింది. మా విన్నపాన్ని, ప్రజల విన్నపాన్ని మన్నించి అవినీతి పరులని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి దోలించి కమిటీ నుంచి తొలగించి మాకు ఆ స్థలాన్ని ప్రజాప్రేమ విద్యార్థుల పరం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.